చెప్పండి, ఇప్పుడు ఎవరు బాగున్నారు? ఏమండి చిత్ర కాలికొట్టుకి ఆ రంగనాయక పదాకు మరి వాడింటికి మీరెందుకండి 7-8 సార్లు వెళ్ళారు? ఏదో గడ్డి బుద్ధి తినండి. ఫ్రెండ్స్ కాబోలు 7-8 సార్లు వెళ్ళాను శాంపిల్ గా, అంతే అంతే. అవునా? మరి మర్యాద అయ్యో అదే మర్యాద అండి. మీరు ఎంతసేపు మీరు 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 జబర్దస్త్ తప్పారు. అది ఓన్లీ అరే పొరే అరే పొరే అంతే. అసలు దానికి అయ్యో మర్యాద అంటే గుర్తొచ్చిందండి. ఎంతసేపు అయిందండి మీరు వచ్చి, కనీసం కూర్చోమని చెప్పలేదు. ఉండండి కుర్చీ పట్టుకొస్తా. ఇంటికి వచ్చి ఏం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు. ఓయ్ బాబు కుర్చీలు కూడా పోటీ పడి అందిస్తుందండి. చింతామణి అది డిమాండ్ అండి. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు చింతామణి గారు. ఖర్చు ఏ సిమెంట్తో వేశారని చూశారు. మహా సిమెంట్. రెడీ రెడీ రెడీ. ఇంకేమీ చెయ్యక్కర్లేదండి. కింద తడేలు మనం. ఓయ్ అమ్మా గౌరవనీయ అభిమాని సంతు నరసింహమూర్తి గారు ఒక 100 రూపాయల కానుక ఇచ్చారు. ఉదయాన్న ఆయన కైకలూరు రైల్వే స్టేషన్లో మొట్టమొదటి నన్ను పలకరించింది ఆయనే. ఐ లవ్ యూ. సంతు ఏ సందులో ఉంటారు? మామూలు ఏదో సందులో ఉంటారా? తర్వాత మాట్లాడదాం. కంటిన్యూ ప్రోగ్రామ్. వచ్చింది మొదలుకొని చూస్తూనే ఉన్నాను. ఆ ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం. ఎంతసేపు చూసుకుంటాడు? గట్టిగా చూసుకుంటే 5 నిమిషాలు. ఆ తర్వాత జీవితంలో చూసుకుందామన్నా చూసుకోలేడు. ఆ జబర్దస్త్లో చూపించాడు ఇదే ఉంగరాలు. అవి ఎట్టుకుని మా ఇంటికి వచ్చాడు. ఇక పట్టుకుపోయే పనే ఉండదులే. అవి నేరుగా మా అమ్మ భాషణంలోకి. అయినా కొత్త సాని కడకు పోయినప్పుడు కోడి గంటలకు పుట్టు పుల్లలో ఇది కూడా ఒక మాయదారి బలప్రోగమే. అందాకో తెలుసా? చెప్పండి. కలిమిలో లోటు లేని వారు ఈ మధ్య కోటికి పడిగెత్తారు కూడా విన్నాం. అదేలేండి. మరి అంత పెద్ద కోటీశ్వర్లు అయి ఉండి అదేమిటండి అన్ని గాజురాలు ఉంగరాలు పెట్టుకుని వచ్చారు పాడు? గాజురాలు ఉంగరాలు అన్న గాడిదెవడు? గాడిద ఎవడు? గాజురాలు ఉంగరాలు అన్నవాడు ఆమె సరిగ్గా కనపడక నేనే అన్నాను. మాటలు తిన్నగా మాట్లాడాడు. తేడాలు వచ్చాయి. సారీ మీరే అన్నారా? నేనే అన్నా. ఏమండి ఇది పక్క 22 క్యారెక్టర్స్ అండి. ఆనాడు నేను గర్భధారణ గదిలోకి వెళ్ళలేనంటే మా మామయ్య చెన్నై వెళ్ళి రవ్వ కంపు కెంపు సూపు. సర్లే వినేవాడు ఉంటే ఏదైనా చెప్పొచ్చు అంట. 6-3-12,000 అయిందండి కొనుక్కొచ్చాడు. కంపులు కెంపులు ఏమిటండి? కెంపు తెలిసి కంపు ఏమిటి? కంపు అంటే వచ్చేటప్పుడు చెమట పడుతుందని దానికి ఆ పేరు పెట్టాము. అయినా 6-3-9 కదండి. మరి దారి ఖర్చులు ఎవరిస్తారు? లాటింగ్ బోటింగ్ ఎవరిస్తారండి? ఫ్లైట్ ఛార్జీలు అవన్నీ కలుపుకోవాలిగా. మరి మేము వ్యాపారస్తులుగా. ఓయ్ ఈ పచ్చరాళ్ళు ఉంగరం అంటే చాలా ఇష్టం
లేదండి. అవునా? ఒకసారి ఇవ్వండి, పెట్టుకుని చూసి మళ్ళీ ఇస్తాను. పెట్టి చూస్తూ మళ్ళీ ఇస్తారా? మరి ఇబ్బంది ఏమీ లేదు కదండి. ఇవ్వండి, చూసి పెట్టుకొని మళ్ళీ ఇచ్చేయండి. వెంటనే ఇస్తానండి. ఎందుకంటే ఉంగరాలు లేవనుకోండి మా నాన్న తలుపు చాటును కొడతాడండి. ఆహా, ఆ. మా అమ్మ కూడా అంతేనండి. ఆ. నా ఉంగరాలు తప్ప ఆ. వేరే ఉంగరం నా వేలుకుంటే అమ్మ నా బూతులు తిట్టిద్దండి లోపల ఓకే ఓకే. మరి తీస్తారు పెట్టుకుంటారా? వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్న మహారాజు నాకు నా వాడు. వీడు మొరటోడు అని వీళ్ళు వాడెన్న పసి పిల్లవాడు నా వాడు. పెట్టేశానండి. హ్యాపీగా లోపల పోయింది. ఏమండి? ఓయ్, ఈ ఒక్క ఉంగరం అసలు అందంగా లేదండి నాకు. ఒకటి చాలకే కదా రెండో దాని కోసం వచ్చాను. ఇంకోటి కావాలి. అయినా ఇలా ఒకటి 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 పెట్టుకుంటే పోతే తెల్లవారిపోద్ది కానీ ఆ. మీకు మొత్తం ఉంగరాలన్నీ తీసి ఒక్కసారే ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత? అన్నీ చూసుకుని మళ్ళీ ఇచ్చేస్తాను. ఓకే క్యారీ ఆన్. ఆ భయం ఇస్తే పర్లేదు. గొప్ప గొప్ప కిరాములకి ఇచ్చి వేసి నేను నాకు చిన్ని చిన్ని ముద్దులై చూసి అగిరమని ఏదో ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఏమండి, చూసుకున్నారు కదా ఉంగరాలు ఇచ్చేయండి. అసలు మీరెవరు? ఎవరి నేను మా ఇంటికి ఎందుకు వచ్చారు? దీనమ్మా అదే ఉంగరాలు కొట్టేసేటట్టుంది. ఏమండి, చింతామణి గారు, నేనండి జబర్దస్త్ అప్పారావుని. నాకు ఏ అప్పారావు తెలీదు, ఏ సుబ్బారావు తెలీదు, మిమ్మల్ని ఎప్పుడు చూడదు. పోండి. మీరు నన్ను ఎలా గుర్తుపడతారండి? ఇదిగో చూడండి. అది నావి. వీళ్ళకు ఒళ్ళంతా కళ్ళేనండి. మరేమిటి సీసీ కెమెరాలు? ఇదిగోనండి. ఇది అస్సలు కాదు, ఇవి మా పుట్టోడివి. అదే నాయన నాగబాబు, ఇదేదో పైనాలు తోడేసేటట్టుందిరా. ఆ? వీడియో ఉంది. ఈ వీడియో అసలు రికార్డ్ అవ్వాలి, చూసుకోదాన్ని ఫిల్మ్ లేదు. ఏమండి, చింతామణి గారు ఏ, అప్పు! చెప్పు. ఏంటి అసలు కరువైపోయావు? తీసుకెళ్ళి ఆంధ్ర. మా ఇంటికి అసలు ఇప్పుడు రాలేదేమిటి? ఎవరు నువ్వు? మా కడుపు మాడోయ్. అప్పు! ఎలా ఉన్నావు? స్కిట్లు బాగా లేవా? అసలు ఈ మధ్య కనబడతలేదు ఏంటి నువ్వు షోలో? సినిమాలోకి వచ్చేసానండి. అందుకనా? ఆ. అసలు ఏమిటి మా ఇంటికి అసలు సడన్ గా వచ్చావు? సడన్ గా రావడం ఏంటండి బాబు? ఎవరే నువ్వు? ఆ! ఎవరిని తీయకూడదు ఇంకా. కన్నుడు కవచుకోవాలి, అలా ఉంచుకోవాలి. నేనండి. ఏమన్నా ఉంగరాలు ఇచ్చేయండి. ఓహో అదా. ఆ, ఆ. అప్పు, నువ్వు వచ్చే ముందు మా అమ్మ మాట చెప్పింది తెలుసా? ఏంటంట? అమ్మని ఈ రోజు మన ఇంటికి అపర కుబేరుడు, కోటేశ్వరుడు, చేతికి ఎముకలేని మనిషి, జబర్దస్త్ సినిమాలు చేసి బాగా సంపాదించాడు. ఆయన మన ఇంటికి వస్తున్నాడు. ఏమైనా ఇస్తే కాదనకుండా తీసుకో, ఇచ్చిన వస్తువు ఏదో తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే నేను చెప్పింది. అప్పు బొమ్మ బాగా కనపడింది.
వ్యాపారంలో నాకేం ఆర్చించిందండి. చిచ్చి, ఇంకెప్పుడు నవ్వు చిన్నపిల్లలు ఎదురు జడుచుకున్నాను. కిలకిల నవ్వమంటే అంటానండి అప్పు. నా ఫేస్ ఎలా ఉంటుంది? నాకు అర్థమైందిలే. ఇలా ఏడుస్తా పెట్టే ఉంగరాలు నాకు మాత్రం దీనికి 7 నగలు చేయించి మా అమ్మ పోషణలో నా కోసం దాచింది. ఈ ఉంగరాలు నాకు అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఆగాను. లేకపోతే చింతామణి నా ఉంగరాలు మింగేసింది నన్ను తెప్పరు. లేకపోతే తీసిపోదు పాపం తేరగా నన్ను వదిలి మీ ప్రాణం ఎలాగలుగుతుంది సార్? సార్ ఎన్నో అనుకుంటున్నాను, అన్నీ అవుతాయో వదిలి మీ ప్రాణం ఎక్కడికి వెళ్ళదండి. మరి ఏమైనా ఈనాటి బంధమా, యుగ యుగాల సంబంధం. ఈ మహిష్మతి ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? వద్దండి, తాంబూలు నాకు డెక్కట్టేస్తుంది. అవునా? గంధం రాసుకుంటారా? మీ చేతితో బంధ భావించినా బాగుంటుందండి. సరే సర్లే, గంధమే రాస్తాను. బంధ నేను ఎందుకు రాస్తాను? అక్కడే చూస్తాను. నక్షత్రాలు చుక్కలు కనపడుతున్నాయా? చుక్కలు కనపడుతున్నాయి కదా. పట్టపగలు కూడా చూపిస్తామండి మేము చుక్కలు. Pedra